నమస్కారం సుఖీభవకు స్వాగతం. ఈరోజు సుఖీభవలో తల తిప్పుకు హోమియో వైద్యం, ముక్కు నుంచి రక్తం కారుతోందా, మెలకువతోనే మెదడుకు సర్జరీ DBS, యోగాతో నడుము నొప్పి మాయం, ఇంకా హెల్త్ టిప్. మనకు ఆరోగ్యాన్ని చేకూర్చి పెట్టే ఔషధాలని తయారు చేయడంలో మిగతా వైద్యాలతో పోలిస్తే హోమియో వైద్యానిది ఒక ప్రత్యేకమైన శైలిగా చెప్పుకోవాలి. ప్రకృతిలో లభించే లోహాలు, లవణాలు, ఖనిజాలు, వృక్ష సంబంధమైన పదార్థాలు, చివరికి ప్రాణాల్ని హరించే విష పాషాణాల్ని సైతం అమృతతుల్యమైన ఔషధాలుగా మలచడం మనకొక్క హోమియో వైద్యంలోనే కనిపిస్తుంది. అలాంటి ఔషధాల్లో కోనయం ఒకటి. స్వతహాగా విషమైనటువంటి కోనయం ఔషధాన్ని శక్తీకరణం చేసి వాడుకోవడం ద్వారా చాలా రకాల అనారోగ్యాలను నయం చేసుకోవచ్చు. కోనయం ఔషధం గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. విషం మామూలుగా అయితే మన ప్రాణాల్ని హరిస్తుంది. కానీ అదే విషయాన్ని అతి సూక్ష్మ స్థాయిలో శక్తీకరణం చేస్తే మన పాలిట దివ్యౌషధంగా మారుతుంది. ఇందుకు కోనయం ఔషధాన్ని ఒక చక్కటి ఉదాహరణగా చెబుతుంది హోమియో వైద్యం. కోనయం అనేది ఒక విషపూరితమైన మొక్క. ఈ మొక్కను పొటెంటైజేషన్ ప్రక్రియ సాయంతో హానిమన్ ఒక అద్భుత ఔషధంగా మలిచాడు. నాడీ సంబంధమైన వ్యాధులకు, మతిమరుపు వంటి మానసిక రుగ్మతలకు, లైంగిక సమస్యలకు, క్యాన్సర్ వంటి ప్రాణాంతక జబ్బులకు కోనయం ఔషధం చక్కగా పనిచేస్తుంది. కోనయం గురించిన మరిన్ని వివరాలను ప్రముఖ హోమియో వైద్యులు డాక్టర్ పావులూరి కృష్ణ చౌదరి మాటల్లో ఇప్పుడు విందాం. కోనయం తలతిప్పున్న రోగికి చాలా ముఖ్యమైనటువంటి ఔషధం. వాళ్ళకి ఈ తలతిప్పు కూడా నడిచేటప్పుడు ఎక్కువగా తలతిప్పుతుంది. ఇలాగ తలతిప్పే వాళ్ళకి కోనయం తప్పగా ఆలోచించాలి. దీంట్లో ప్రత్యేకత ఏంటంటే, వాళ్ళు తల ప్రక్కకి అటు ఇటు చూచినప్పుడు తలతిప్పు ఎక్కువగా ఉంటుంది. అందువల్ల వాళ్ళు ప్రక్క మనిషితో మాట్లాడలేరు. నడిచేటప్పుడు పక్కలో పడుకుని ఆ వైపుకి ఈ వైపుకి కానీ తిరిగితే తలతిప్పు తిరిగిపోతుంది. ఇలాంటి కోనయం విషయాన్ని మనం ఆలోచించినప్పుడు అది చాలా విషతుల్యమైనటువంటి పదార్థం కోనయం. హెమ్లాక్ విషయంలో ఉండేది కోనయమే. ఈ హెమ్లాక్ అనగానే మనకు ఒకటి గుర్తొస్తుంది. మనకి వ్యాస భగవానుడు ఎంత గొప్పవాడో, సోక్రటీస్ అంత గొప్పవాడు పాశ్చాత్య సంస్కృతికి. ఈ పాశ్చాత్య సంస్కృతికి సోక్రటీస్కి రాజు మరణదండ శిక్ష వేశాడు, హెమ్లాక్ తాగి చనిపోవాలి అని. ఆయన ఎంత గొప్పవాడంటే, ప్రజలంతా వచ్చి మిమ్మల్ని బయటికి తీసుకెళ్తాము, మీ ప్రాణాన్ని రక్షిస్తాము, బయటికి రండి అంటే ఆయన వెళ్ళాల. నేను రాజా ఏదైతే దండన శిక్ష వేశాడో నేను ఆ శిక్ష అనుభవిస్తానే కానీ నేను ఎదురు తిరగను, బయటకు అన్నాడు. ఆ కోనయం తాగినప్పుడు ఏ లక్షణాలు అయితే ఉన్నాయో ఆ లక్షణాలన్నీ కూడా ఆయన చెప్పాడు. ఆ లక్షణాల్లో ఒకటి ఏమిటంటే, కాళ్ళు మెల్లగా తిమ్మిరెక్కుతుంటాయి, నడుస్తున్న కొద్ది తిమ్మిరి మరీ ఎక్కువ అవుతుంది. ఆ తిమ్మిరి కాళ్ళలో స్టార్ట్ అవుతుంది ఎక్కువగా, ముందు మెల్లగా కాళ్ళ నుంచి పైకి, అక్కడి నుంచి ముండంలోకి పైకి వ్యాపించి చివరికి చనిపోతారు. ఈ లక్షణాలన్నీ చెప్పింది ఆయన కోనయమే. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, రసం, విషం ఇలాంటి ఔషధాలని అది అమృతతుల్యమైనటువంటి ఔషధాలుగా మలిచింది హోమియోపతి. ఆ విధానానికి పోటెంటైజేషన్ అని పేరు పెట్టారు. పోటెంటైజేషన్ ప్రక్రియ ఏమిటంటే, మందులను పలచపరచడం. అంటే ఈ కోనయం ఇట్లాంటి విష పదార్థాలని పలచపరిచి ఇంకా పలచపరిచి ఎంత దాకా డైల్యూట్ చేస్తారంటే వాటిలో ఉన్నటువంటి విషం లేకుండా ఉండేటంత వరకు పలచపరిచి ఔషధాలుగా వాడుకొని వాటిని ప్రయోజనాలను అనుభవించేటువంటి పద్ధతి హోమియో పద్ధతి. కోనయం వ్యక్తులకు కోపం ఎక్కువగా ఉంటుంది. చిన్న చిన్న విషయాలకు ఇట్టే కోపం వచ్చేస్తుంటుంది. మానసికంగా బాగా కుంగిపోయి ఉంటారు. ఒంటరిగా ఉండలేరు. అలాగని మనుషులతో కలివిడిగానూ ఉండలేకపోతుంటారు. ఇల్లు చక్కబెట్టుకోవటం, ధనార్జన విషయాల్లో ఎక్కువగా ఆసక్తిని చూపిస్తూ ఉంటారు. మూఢనమ్మకాలు ఎక్కువగా ఉంటాయి. కళ్ళు మూసుకోగానే చెమటలు పడుతూ ఉంటాయి. తరచూ కళ్ళ నుంచి నీరు కారుతూ ఉంటుంది.
తలంతా ఎప్పుడూ తిప్పుతున్నట్లుగా ఉంటుంది. కోనయం వ్యక్తులకు కనుగుడ్లు ముందుకు పొడుచుకు వచ్చినట్లుగా ఉంటాయి. మతిమరుపు ఎక్కువగా ఉంటుంది. మానసికంగా నిస్త్రాణగా కనిపిస్తూ ఉంటారు. మెడలో ఎప్పుడూ గ్రంథులు వాచి కనిపిస్తూ ఉంటాయి. కోనయం ఔషధాన్ని ఎంపిక చేసేటప్పుడు ఈ ప్రత్యేకమైన లక్షణాలను తప్పకుండా గుర్తుంచుకోవాలి. తలతిప్పుతో పాటు ఎటాక్సియా, కాళ్ళు తడబడతాయి, ఇది కూడా కోనయం లక్షణమే. లాస్ ఆఫ్ మెమరీ, మతిమరుపు వచ్చేస్తుంది. డిప్రెషన్, వీటన్నిటికీ ముఖ్యమైనటువంటి ఔషధం ఇది మానసికంగా. ఫిజికల్గా చూస్తే క్యాన్సర్కి ముఖ్యమైనటువంటి ఔషధం. క్యాన్సర్ ప్రాస్టేట్ పురుషుల్లో, క్యాన్సర్ యూటరస్ స్త్రీల్లో చాలా ముఖ్యమైనటువంటి ఔషధం. ఇదే కాకుండా కోనయము మామూలుగా ఈ మన సెక్స్ సంబంధమైనటువంటి బాధలకి చాలా ముఖ్యమైనటువంటి ఔషధం. ఏమిటి సెక్స్ సంబంధమైన బాధలు అంటే, సెక్స్ చాలా రోజుల పాటు లేదనుకోండి, ఏళ్ల పాటు, ఎందుకంటే భర్త చనిపోయి ఉండొచ్చు, భార్య చనిపోయి ఉండొచ్చు, అందువల్ల సెక్స్లో పాల్గొనేటువంటి అవకాశం ఉండదు. ఈ సెక్స్లో పాల్గొనే అవకాశం లేక ఇలాంటి బాధలకు కానీ గురైతే అతనికి కోనయం చాలా ముఖ్యమైనటువంటి ఔషధం. కొంతమంది ఉన్నారే, ఆడవాళ్ళని చూడగానే ఇంద్రియం కార్చేసుకుంటారు, క్విక్ ఇజాక్యులేషన్ అంటారు. వాళ్ళకి వాడుకోవాల్సినటువంటి ఔషధం కోనయం. పురుషుల్లో ప్రాస్టేట్ ఎన్లార్జ్ అవుతాయి లేదా క్యాన్సర్ వచ్చినా ఇది తప్ప వాడుకోవాలి. గ్రంథుల్లో ఎక్కడ క్యాన్సర్ వచ్చినా వాడుకోవాలి. అలాగే క్యాన్సర్ మ్యామింగ్ అంటే ఈ స్తనాల్లో క్యాన్సర్ వస్తే చాలా ముఖ్యమైనటువంటి ఔషధం. తర్వాత స్తనాలు గట్టిపడి రాళ్ళలాగా మారితే కోనయం వాడుకోవాల్సి వస్తుంది. కోనయం నాడీ మండల సమస్యలకు ఒక చక్కటి ఔషధం. తరచూ ఒళ్ళు చల్లబడటం, కాళ్ళు చచ్చుబడిపోతున్నట్లుగా ఉన్నప్పుడు కోనయంను వాడుకుంటే మంచి ఫలితం ఉంటుంది. తలతిప్పు సమస్యతో బాధపడే వారికి కోనయం ఒక ప్రత్యేకమైన ఔషధం. పక్క మీద అటూ ఇటూ కదలినా సరే తల తిప్పుతున్నప్పుడు తప్పనిసరిగా కోనయంను ఎంపిక చేసి వాడుకోవాలి. పైనుంచి కిందకు పడి వెన్నెముకలో గాయాలైనప్పుడు, క్యాన్సర్ల వంటి ప్రాణాంతక జబ్బులతో బాధపడుతున్నప్పుడు కోనయంను వాడుకుంటే బాధల తీవ్రత బాగా తగ్గుతుంది. పొగ తాగటం మూలంగా పెదాల క్యాన్సర్కు గురైన వారికి కోనయం ఒక చక్కటి పరిష్కారం. లైంగిక సమస్యలు, ప్రత్యేకించి శీఘ్ర స్ఖలనంతో బాధపడేవారు కోనయం ఔషధాన్ని వాడుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది. కాళ్లలో బలహీనత, ఒళ్లంతా క్రమంగా చచ్చుబడిపోవటం, నెలసరికి ముందు స్తనాల్లో నొప్పి, వాపు, మూత్ర విసర్జనలో బాధలకు కోనయంను తప్పనిసరిగా ఎంపిక చేసి వాడుకోవాలి. కోనయం ఔషధం 200 సి మాత్రల్ని నెల రోజుల పాటు ఉదయం సాయంత్రం 4 చొప్పున బాధలు తగ్గే వరకు వాడుకోవాలి. రక్తం మనకు ప్రాణావసరం. కానీ అదే రక్తం మన ముక్కు నుంచి కారితే మాత్రం కంగారు పడిపోతాం. పిల్లల ముక్కు నుంచి రక్తస్రావం జరుగుతుంటే భయపడిపోతాం. ముక్కు నుంచి అప్పుడప్పుడు రక్తం పడడం అనేది నిజానికి పెద్ద సమస్య ఏం కాదు. వేసవి కాలంలో, చలి సీజన్లో తరచూ ముక్కు నుంచి రక్తం కారడం అనేది మనలో చాలామందికి అనుభవమే. దాని గురించి పెద్దగా కంగారు అక్కర్లేదని చెప్తారు డాక్టర్లు. ముక్కు నుంచి రక్తం కారుతున్నప్పుడు వెంటనే ఏం చేయాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ముక్కుకు దెబ్బలు తగిలినప్పుడు ప్రదించాలి. గుండె పనితీరును మెరుగుపరచడానికి ఛాతీ మీద పేస్ మేకర్ని అమర్చడం మనకు తెలుసు. వయసుతో పాటు తలెత్తే వణుకుడు వ్యాధి పార్కిన్సన్కు ఇవాళ పేస్ మేకర్ తరహాలోనే చికిత్స చేస్తున్నారు. డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్గా పిలిచే ఈ విధానంలో ఛాతీ భాగంలో ఇంప్లాంట్ని, మెదడులో ఎలక్ట్రోడ్లను అమరుస్తున్నారు. ఈ ఎలక్ట్రోడ్ల సాయంతో మెదడులో కొన్ని భాగాలకు షాక్ ఇవ్వడం ద్వారా వణుకుడు వ్యాధిని నేడు సమర్థంగా అదుపులో ఉంచగలుగుతున్నారు. డీబీఎస్గా పిలిచే ఈ చికిత్సా విధానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ అంటే ఛాతీలో ఒక ఇంప్లాంట్ అంటే పేస్ మేకర్ పెడతాం. ఎలాగైతే మనం కార్డియాక్ పేస్ మేకర్ పెడతామో అలానే బ్రెయిన్ పేస్ మేకర్ డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ అంటే ఇందులో మెదడులో ఉన్న ఒక పర్టికులర్ పార్ట్స్ అంటే పార్కిన్సన్స్ తీసుకుంటే మన సబ్థాలామిక్ న్యూక్లియస్ కానీ గ్లోబస్ ప్యారలస్ ఇంటర్నల్లో కానీ ఆ డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ లీడ్స్ పెడతాం. వాటిని 2 వైర్ల ద్వారా మాడ్యులేటర్కి కనెక్ట్ చేసి వాళ్ళకున్న రుగ్మతని కంట్రోల్ చేయడానికి చేస్తాం. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ పేషెంట్కి మనం ఒక 2 రోజులు అడ్మిట్ చేస్తాం. పేషెంట్ని అడ్మిట్ చేసి ఒక టీం ఉంటుంది, మా డీబీఎస్ టీం. అందులో మూమెంట్ డిజార్డర్ స్పెషలిస్టు అంటే మూమెంట్ స్టీరియోటాక్టిక్ సర్జన్, సైకియాట్రిస్టు, ఎనాస్థెటిస్టు, కార్డియాలజిస్టు వీళ్ళందరూ ఒక టీంలో భాగం. అందులో పేషెంట్ కూడా ఒక అంతర్భాగమే. ఈ అసెస్ చేసి వాళ్ళకి ఏ
పేషెంట్స్ ఉన్నారనుకోండి, వాళ్ళకి ఏ సిమ్టమ్స్ బెనిఫిట్ అవుతాయి, ఏ సిమ్టమ్స్ మారవు, ఏ సిమ్టమ్స్ కొంచెం వర్సన్ అయ్యే ఛాన్స్ ఉన్నది ఎక్స్ప్లెయిన్ చేసి పేషెంట్ కనుక అంగీకరిస్తే అటువంటి పేషెంట్ని మనం సర్జరీకి టేకప్ చేస్తాం. డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ సర్జరీ ఈజ్ ఎన్ అవేక్ సర్జరీ. అది 2 భాగాలుగా ఉంటుంది. మొదటి భాగం పేషెంట్ అవేక్గా ఉంటాడు, రెండో భాగం పేషెంట్ అనస్థీషియా ఇచ్చి ఇంట్యూబేట్ చేసి చేస్తాం. మొదటి భాగంలో ఏంటంటే పేషెంట్ రుగ్మత అంటే అతనికి ట్రెమరు, రిజిడిటీ, బ్రాడికైనీసియా ఇవన్నీ తగ్గుతున్నాయా లేదా అంటే స్టిమ్యులేట్ చేస్తా అతను బెటర్గా ఫీల్ అవుతున్నాడా లేదా అనేది మనం కమ్యూనికేట్ చేసుకున్న తర్వాత ఏ భాగంలో అంటే మనం 4 లీడ్లు పెడితే ఏ లీడ్కి ఆయనకి మ్యాక్సిమం రెస్పాన్స్ వస్తే అక్కడ మనం ఫైనల్ లీడ్ పెట్టి అమర్చి వదిలేస్తాం. ఇది మొదటి భాగం. రెండో భాగంలో ఆ మెదడులోని లీడ్లు ఛాతిలో ఉన్న బ్యాటరీకి కనెక్ట్ చేసే రెండో ఫేజ్. ఈ ఫేజ్లో పేషెంట్ని అనస్థీషియా ఇచ్చేసేసి కంప్లీట్గా మన కంట్రోల్లోకి తీసుకొని చిన్నగా బ్యాటరీకి కనెక్ట్ చేసేస్తాం. పేషెంట్ని అవేక్కి ఉంచడానికి కారణం ఏంటంటే మనం ఎస్టిఎన్ సబ్థలామిక్ న్యూక్లియస్ని మనం టార్గెట్ చేస్తే ఒక 5 mm న్యూక్లియస్ ఉంటుంది. అందులో సెన్సరీ మోటార్ జోన్ ఉంటుంది. అది ఓన్లీ 1 mm కానీ 2 mm కానీ ఉంటుంది. మనం 5 లీడ్స్తో వాటిని టార్గెట్ చేస్తాం. ఈ 5 లీడ్స్ స్టిమ్యులేట్ చేసి ఏ లీడ్ అయితే సెన్సరీ మోటార్ రీజన్ అంటే సెన్సరీ మోటార్ రీజన్లో ఆ లీడ్ ఉందంటే దాన్ని ఆ లీడ్ స్టిమ్యులేట్ చేస్తే మనకి పేషెంట్కి మ్యాక్సిమం రెస్పాన్స్ వస్తుంది. అతనికి ఉన్న ట్రెమర్ కానీ, రిజిడిటీ కానీ, లేకపోతే స్లోనెస్ కానీ తగ్గుతుంది. ఆ పర్టికులర్ లీడ్లో పేషెంట్ని అవేక్గా ఉంచుతాం. ఇది అత్యవసరం. యాక్చువల్ నడుములో నొప్పి వేధిస్తున్నప్పుడు మనలో చాలామంది నొప్పి నుంచి ఉపశమనం కోసం నొప్పి నివారణల్ని వాడుతుంటారు. అయితే పెయిన్ కిల్లర్స్కి బదులుగా కొన్ని ప్రత్యేకమైన యోగాసనాల్ని సాధన చేయడం వల్ల వెన్ను నొప్పి నుంచి చక్కటి ఉపశమనాన్ని పొందొచ్చు. నడుము నొప్పిని మాయం చేసే యోగాసనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. యోగా ది ఆర్ట్ ఆఫ్ లైఫ్. ఈ యోగ సంస్కృతి కొన్ని వందల వేల సంవత్సరాలుగా మానవాళికి సంపూర్ణ ఆరోగ్యాన్ని అందజేస్తూ ఎన్నో విధాలుగా ఉపయోగపడుతూ ఉన్నది మనకి. అందులో భాగంగా వెన్నునొప్పి సమస్యలకు సంబంధించినటువంటి వివిధమైనటువంటి యోగాసనాలు, ప్రాణాయామాల గురించి ఈరోజు మనం తెలుసుకుంటాం. ఈరోజు 100కి 60% మంది ఈ వెన్నునొప్పి సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. దీనికి గల కారణం మన జీవన విధానమే 90% కారణమవుతుందని అంచనా. కాబట్టి దీనిలో ప్రధానంగా ఎక్కువ సమయం కంప్యూటర్ల ముందు కూర్చొని పనిచేయటం, ఆహార సమయపాలన పాటించకపోవడం, అవి సరిగా జీర్ణం కాక వాత, పిత్త, కఫ కారణాలతో కూడినటువంటి సమస్యలు, అదేవిధంగా శరీరానికి సరైనటువంటి వ్యాయామం లేకపోవటం, ఇవి ప్రధాన కారణంగా ఈ వెన్నునొప్పి సమస్యలకు దారితీస్తూ ఉన్నాయి. ఇటువంటి సమస్యల్ని అధిగమించాలంటే రోజుకి అర్ధగంట సమయం మన కోసం మనం కేటాయిస్తూ కొన్ని ప్రత్యేకమైనటువంటి ఆసనాల్ని, ప్రాణాయామాల్ని కనుక మనం సాధన చేసినట్లయితే శరీరంలో అతి ముఖ్యమైనటువంటి భాగంగా ప్రధాన పాత్ర పోషిస్తున్నటువంటి ఈ వెన్నుముకని మనం సంపూర్ణ ఆరోగ్యవంతంగా తయారు చేసుకోవచ్చు. ఈ సమస్యల్ని అధిగమించడానికి ప్రధానంగా యోగాలో కొన్ని ప్రత్యేకమైనటువంటి యోగాసనాలను మేము రూపొందించడం జరిగింది. అదేవిధంగా ప్రాణాయామాలు. ఇందులో ఈరోజు మనం మార్జాలాసనం, వాయుముద్ర ప్రాణాయామం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పుడు మార్జాలాసనం గురించి తెలుసుకుందాం. మార్జాలము అంటే పిల్లి. ఇప్పుడు చేయబోయేటటువంటి ఈ మార్జాలాసనం యొక్క ప్రభావం వెన్నుముక పైన పూర్తి ప్రభావాన్ని కలుగజేస్తుంది. ఈ ఆసనాన్ని ముందుగా దండాసనం నుంచి వజ్రాసనం మీదుగా చేస్తాం. ఉడుకాలను స్ట్రైట్గా తీసుకొని వచ్చి ఉడుకాల జతలో ఎడమ కాలను కూడా ఉంచి వజ్రాసనానికి రావాలి. వజ్రాసనం మీదుగా క్యాట్ పొజిషన్కి రావాలి. వజ్రాసనం మీద లేచి నిలబడి 2 చేతులు నేలపైన ఆనించి శ్వాసను తీసుకుంటూ ముందుగా తలను పూర్తిగా పైకి లేపాలి. వెన్నుముక కిందకి తీసుకొని వెళ్ళాలి. శ్వాసను విడిచిపెడుతూ తలను పూర్తిగా లోపలికి తీసుకొని వచ్చి వెన్నెముకను పూర్తిగా పైకి తీసుకొని రావాలి. మరలా శ్వాసను తీసుకుంటూ తలను పూర్తిగా పైకి తీసుకొని వచ్చి
వెన్నుముకని క్రిందకు తీసుకొని రావాలి. మరలా శ్వాసను విడిచిపెడుతూ వెన్నెముకను పైకి తీసుకొని వచ్చి తలని బటక్స్ని లోపలికి తీసుకొని రావాలి. ఇదే విధంగా 5 సార్లు చేయాలి. వెన్నెముకను స్ట్రైట్గా తీసుకొని వచ్చి నిటారుగా ఉండాలి. ఇప్పుడు కుడి చేతిని నిదానంగా పైకెత్తుతూ స్ట్రైట్గా తీసుకొని రావాలి. దానికి సమాంతరంగా ఎడమ కాలుని కూడా స్ట్రైట్గా పైకి లేపి ఆసన స్థితిలో ఉంచాలి. కుడి చేతిని నిదానంగా యథాస్థానానికి తీసుకొని వచ్చి తర్వాత ఎడమ కాలుని కూడా నిదానంగా క్రిందకి దించాలి. అదేవిధంగా ఇప్పుడు ఎడమ చేతిని పైకి లేపాలి. ఎడమ చేతికి సమాంతరంగా కుడి కాలుని స్ట్రైట్గా పైకి లేపాలి. ఎడమ చేతిని యథాస్థానానికి తీసుకొని వచ్చి తర్వాత కుడి కాలుని కూడా క్రిందకి దించాలి. వజ్రాసనం మీదుగా వెన్నెముకకు ఉపయోగపడేటటువంటి వాయుముద్ర ప్రాణాయామం అరిచేతులు ఆకాశం వైపు చూస్తున్న విధంగా ఉండాలి. చూపుడు వ్రేలును మడిచి బొటన వ్రేలుని చూపుడు వ్రేలు యొక్క వెనక వైపున ఉంచి చూపుడు వ్రేలుతో వెనక్కి బొటన వ్రేలుతో ముందుకి ఒత్తి ఉంచి చిటికిన వ్రేలు ఉంగరపు వేలు మధ్య వ్రేలు స్ట్రైట్గా ఉండాలి. ఈ స్థితిలో వెన్ను నిటారుగా ఉంటుంది. హెడ్ స్ట్రైట్గా ఉంటుంది. బాడీ రిలాక్స్గా ఉంటుంది. ఈ స్థితిలో కళ్ళు మూసుకొని ప్రాణాయామం చేయాలి. నిదానంగా శ్వాసను తీసుకోవాలి. నిదానంగా శ్వాసను విడవాలి. పూర్తిగా శ్వాసను తీసుకోవాలి. పూర్తిగా శ్వాసను విడవాలి. ఈ విధంగా గమనమంతా శ్వాస పైన ఉంచి 30 సైకిల్స్ ప్రతిరోజు ఈ ప్రాణాయామం చేయాలి. శ్వాసను విడిచిపెట్టిన తర్వాత ప్రాణాయామం ఆఫ్ చేయాలి. తర్వాత బొటన వ్రేలుతో చూపుడు వ్రేలుని ముద్రను రిలీజ్ చేసి విశ్రాంతి స్థితిలోకి రావాలి. చూసారు కదండి, ఈ మార్జాలాసనం వాయుముద్ర ప్రాణాయామం వెన్నునొప్పి సమస్యలకి అత్యద్భుతంగా ఉపయోగపడి ఈ సమస్యల నుంచి పూర్తిగా ఉపశమనం పొంది ఆరోగ్యవంతులుగా తయారు చేసేటటువంటిది ఈ మార్జాలాసనం వాయుముద్ర ప్రాణాయామం. చూశారు కదండి, ఇప్పుడు చూసినటువంటి యోగాసనాలని ప్రాణాయామాల్ని ఒక్కొక్క దానిని ప్రతిరోజు 5 సార్లు చొప్పున ప్రాక్టీస్ చేసినట్లయితే అతి తక్కువ కాలంలో దాని నుంచి నివారణ పొందడానికి చక్కటి అవకాశాన్ని ఏర్పరుస్తుంది. చక్కటి ఫలితాన్ని మనం పొందవచ్చు. ఒక చిన్న చిట్కా మీకోసం. పొట్టలో నొప్పిగా ఉన్నప్పుడు కొద్దిగా వాముకు కాస్తంత ఉప్పును కలిపి తీసుకోండి. కడుపు నొప్పి ఇట్టే తగ్గిపోతుంది. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించిన మీ విలువైన సూచనలు సలహాల్ని వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు ఈమెయిల్ చేయండి.